చంద్రబాబు నాయుడికి ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో అవసరం ఏంటి అంటే బోలెడంత అవసరమయ్యేది. ఒకటి, జగన్ని తట్టుకోలేమన్నటువంటి భయం. మొన్న తిరుపతిలో తన పోల్ మేనేజ్మెంట్, అట్లాగే ఇతర ఏదైతే సింగిల్గా జరిగినట్టు నియోజకవర్గాల పోల్ మేనేజ్మెంట్, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో కనీసం నామినేషన్లు కూడా వేయనీయకుండా చూసినటువంటి వ్యవహారాలు చూసినప్పుడు ఖచ్చితంగా జగన్ని తట్టుకోవాలంటే ఒకటి బలమైన శక్తి కావాలి. అది తెలుగుదేశం నాయకుల్లో ఉంటారు, కానీ వాళ్ళకు ఒక ధైర్యం చాలట్ల. ఆ అధైర్యాన్ని జగన్ పరిచయం చేశాడు. కాబట్టి ధైర్యం ఇప్పుడు పవన్ కళ్యాణ్, అది ఒక ఆస్పెక్ట్. రెండవది పోలీస్ కేసులు, వ్యవస్థల పరమైనటువంటి ఇబ్బందులు. దీన్ని తట్టుకోవాలంటే ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని కాపాడాలి. ఎన్నికల సంఘం అంటే ఎక్కడో ఆకాశం నుంచి ఊడిపడదు, రాష్ట్ర అధికారులే ఉంటారు. వాళ్ళు జగన్ చెప్పినట్టు నడుచుకుంటారు ఇప్పుడు ఎన్నికల సందర్భంలో. కాబట్టి అలా ఉండకుండా ఉండాలంటే కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలి. కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలంటే భారతీయ జనతా పార్టీ తోడు ఉండాలి. అంటే ఇన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తే కానీ జగన్ని నిలువరించలేం. జగన్ గ్రూపుని, అంటే జగన్కి ప్రతి నియోజకవర్గంలో ఒకప్పుడు జగన్ అత్యంత బలహీనుడు అనుకున్నటువంటి స్టేజ్ నుంచి అత్యంత బలవంతుడు. పోల్ మేనేజ్మెంట్ ప్రతి నియోజకవర్గంలో తెలుగుదేశం ఒకప్పుడు డామినేటింగ్ రోల్ అయితే ఇప్పుడు ఆ డామినేటింగ్ రోల్ జగన్ తీసుకున్నాడు. కాబట్టి అది తట్టుకోవాలంటేనే పొత్తు తప్పనిసరిగా అవసరం అన్నటువంటిదే ఇప్పుడు తాజాగా చంద్రబాబు ఉద్దేశం. అందుకోసమనినే ఒకడుగు కాదు 4 అడుగులు వెనక్కి వేసి మరి పవన్ కళ్యాణ్ని ఆప్యాయంగా కౌగులించుకుంటున్నారు. అలాగే అమిత్ షా దగ్గరికి వెళ్ళి తల వంచి పొత్తుకి సిద్ధపడుతున్నారు. ఇది స్పష్టంగా కనబడుతున్న అంశం.